ఒకప్పుడు మన రాష్ట్రం గురించి ఏదైనా న్యూస్ వస్తే ఏంటి ఇలా ఉంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇట్స్ నాట్ జస్ట్ ఏ చేంజ్, ఇట్స్ ఎ రెవల్యూషన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న కొన్ని నెలల్లోనే పంచాయతీరాజ్ శాఖకు ఏకంగా 5 జాతీయ అవార్డులు వచ్చినాయి. ఇది ఎలా సాధ్యమైంది? చూడండి బాస్, పనిచేసేవాడికి ఫలితం దానంతట అదే వస్తుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో మన రాష్ట్రం 24వ స్థానాలు ఎక్కడో ఉండేది, కానీ ఇప్పుడు ఏకంగా టాప్ పొజిషన్లో ఉంది బ్రో. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఒక మాట అంటారు, నాయకుడు అనేవాడు మార్పు కోసం తప్పించాలి అని. ఆయన అన్నట్లే క్షేత్రస్థాయిలో పాలనను పరుగులు పెట్టించారు. ఉపాధి హామీ పథకం అమల్లో కానీ, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. అందుకే అంటారు, కాంట్రాక్టులు ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం అని. ఇందులో ఒక సామెత ఉంది, నేత్ కౌన్ హోతా హై ఓ జో రాస్తా దిఖాతే అని. నాయకుడు అంటే ఎవరు? మార్గం చూపేవాడు. ఆ మార్గాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చూపిస్తున్నారు భయ్య. మన పెద్దలు ఒక మాట అంటారు, కాళ్ళకి చెప్పులు లేవు కానీ ఊరంతా తిరుగుతుంది, నోరు లేదు కానీ నిజాలు మాత్రం చెప్తుంది అని. అదే భయ్య మన డెవలప్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా అయితే ముందుంది. సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ ఫర్ ఆల్ ద క్రిటిక్స్ అవుట్ దేర్. మన ఏపీ మళ్ళీ డెవలప్మెంట్ ట్రాక్లోకి వచ్చేసింది. ఈ విజయం మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.